హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అందరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఈ రోజు రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ట్రైనీ ఇంజనీర్కి సంబంధించి ఆల్ ఇండియా వైజ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఈ ట్రైనీ ఇంజనీర్కి సంబంధించి ఓవరాల్గా 517 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో సొంత రాష్ట్రంలో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ బీఈ, బీటెక్, ఎంటెక్ అండ్ ఎంఈ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని. దాంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55% అండ్ ఏబో మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే పాస్ క్లాస్ అయితే సరిపోతుందండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి 1 నాటికి ఎవరికైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళు 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. మిగతా ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళైతే 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెమ్యూనరేషన్ అనేది వన్స్ మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత ట్రైనీ ఇంజనీరింగ్ 1కి సంబంధించి 1 ఇయర్ పాటు 30,000 అయితే ఇస్తారు. సెకండ్ ఇయర్లో పెంచుతారనమాట, 35,000 అయితే ఇస్తారు. అండ్ థర్డ్ ఇయర్లో 40,000 రూపీస్ అయితే ఇస్తారనమాట. సో ఇయర్కి మనకైతే అమౌంట్ అనేది పెంచుతారు. దీనికి సంబంధించి మనకి ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటి అంటే మీకైతే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాయడం, చదవడం అండ్ వినడం మొత్తం అయితే వచ్చి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారంటే ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఆ రిటన్ టెస్ట్లో కానీ మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఎక్కడ అని చెప్పేసి ఇంకా ఇవ్వలేదు, లేట్గా ఇంటిమేట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. ఇక్కడ రిటన్ టెస్ట్లో మనకి 85% మార్క్స్ అనేది రావాలి అండ్ ఇంటర్వ్యూ అనేది 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు, అంటే 15% ఆఫ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎలా తీస్తారంటే 1:5 రేషియోలో మనకైతే తీసి పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయ్యారో వాళ్ళైతే లైక్ ఈ 28 ఫిబ్రవరి నుంచి 13th మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ లింక్ ఇచ్చారండి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్, మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలన్నమాట. మీ సిగ్నేచరు, మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ మార్క్స్ ఉంటాయి కదా దాని షీట్ అనేది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మీ జెండరు, మీ మ్యారేజ్ స్టేటస్, రిలీజియన్, కేటగిరీ. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఇక్కడ అయితే ఇచ్చారనమాట కొన్ని డీటెయిల్స్. అవి ఫిలప్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ డిస్ట్రిక్ట్, పర్మనెంట్ స్టేట్, మీకు ఇంకా ఇది కాకుండా వేరే ఏదేమన్నా కరెస్పాండెన్స్ అడ్రస్ ఉంటే అదైతే ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబరు అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పి ఇచ్చారనమాట. మీ ఈమెయిల్ అడ్రస్, క్వాలిఫికేషన్, సో మీరు ఏదైతే డిగ్రీ చేసి ఉంటారో దాంట్లో ఏ స్ట్రీమ్ చేసి ఉంటారో అదైతే మెన్షన్ చేయండి. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు బీటెక్ కానీ ఎంటెక్లో కానీ మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారనమాట. కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సిజిపిఏకి సంబంధించి, అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేస్తుంటారు కదా వాళ్ళు ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి ఇది అడుగుతున్నారు. ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, అది ఏ రోజు అంటే లైక్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వర్క్ చేశారు అని చెప్పి కూడా ఇక్కడ అడుగుతున్నారు. అది కూడా ఫిలప్ చేసిన తర్వాత ఏ ఊర్లో చేశారు వర్క్ అనేది అది ఫిలప్ చేసేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఫిలప్ చేసేసి తర్వాత మీరు ప్రెసెంట్ ఏమన్నా గవర్నమెంట్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారా ఉంటే ఎస్, లేకుంటే లేదు. ఒకవేళ ఎస్ అయితే ఎన్ఓసి అనేది అప్లోడ్ చేయమని అడుగుతున్నారు అనమాట. టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఆన్లైన్ పేమెంట్ మీరు చేశారా లేదా, లైక్ మీకు కానీ ఉంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళకైతే ఉందండి. సో వాళ్ళైతే ఎస్, మిగతా క్యాండిడేట్స్కి అయితే లేదనమాట. సో వాళ్ళు ఎక్స్టెంప్టెడ్ అని పెట్టేసుకోవచ్చు. సో ఎవరైతే పే చేశారో వాళ్ళకి రిసిప్ట్ వస్తుంది కదా అదైతే అప్లోడ్ చేయండి. దాంతోపాటు రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, అదైతే ఇచ్చేసేయండి. అండ్ ఒకవేళ ప్రెసెంట్ మీరు బీఈఏలో వర్క్ చేస్తున్నట్లయితే ఎస్, లేకుంటే నో. ఎంప్లాయ్ కానీ ఒకవేళ వర్క్ చేస్తున్నైతే ఒకవేళ ఎస్ అయితే ఎంప్లాయ్ ఐడి, యూనిట్ అండ్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ జోన్కి సంబంధించి సో ఇక్కడైతే ఫిలప్ చేసేసిన తర్వాత ఐ అగ్రీ అని కొట్టేసి సబ్మిట్ అయితే చేసేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి ఇస్తారో
ఆ మెయిల్ ఐడీకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందనమాట. అదైతే 2 సెట్స్‌గా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతో పాటుగా మీరైతే లైక్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారనమాట. మీరు 10థ్ క్లాస్ స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ ఉంటది కదా! అండ్ అది అన్ని సర్టిఫికేట్స్ అనమాట. 10థ్, ఇంటర్‌వి, మీ బీటెక్ ఉంటాయి కదా! మార్క్ షీట్స్ అవన్నీ అనమాట. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, సీజీ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అండ్ దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! వాటిలో పిన్ అయితే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీస్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా ₹150 అయితే పే చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా 18% జీఎస్టీ అనమాట. ఎవరైతే లైక్ పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పే చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళందరూ. అయితే మీరు లైక్ ఆన్‌లైన్ పేమెంట్ అనేది ఇక్కడ లింక్ ఇచ్చారు. అది క్లిక్ చేయగానే ఎస్‌బీఐ కలెక్ట్ అనే పేజ్‌కైతే వెళ్ళిపోతుందనమాట. అక్కడైతే మీరు పే చేసేసుకొని అమౌంట్ సో, అది స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత అది కూడా అప్లికేషన్ ఫామ్‌తో మీరైతే పిన్ చేసేసి మీరు ఎగ్జామ్ రాయడానికి సెంటర్ దగ్గరికొస్తారు కదా! అప్పుడైతే అవన్నీ తీసుకొని రావాలనమాట. ఇదండి ఓవరాల్‌గా వీడియో అయితే. మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏ డిగ్రీ మీద కానీ, ఏ క్వాలిఫికేషన్ మీద కానీ అండ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి. ఇంకా ఏమన్నా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.